రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు. రాష్ట్రానికి శుభం జరుగుతుంది. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చూశాను. నా తోబుట్టువులు నాకండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా, జయిస్తా. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత, యువతంతా తెలుగుదేశం జనసేనాని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనవే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. మేము ఉంటాం, గెలిపిస్తామని. ఈ గెలుపు నా కోసమో ఏ ఒక్కరి కోసరం కాదు. చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతూ తాగుబోతూ అయితే, చెడ్డవాడైతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే, ఒక అవినీతి పరుడైతే, ఒక సైకో అయితే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు. మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు. ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా, నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు. ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అంతేకాకుండా నువ్వు దిగిపోతావు కానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి, ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని